నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా బంగారం మార్కెట్ ను భారీగా షేక్ చేసే వార్త. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చైనాలోని ఓ గనిలో ఏకంగా 1000 టన్నుల బంగారం దొరికింది. ఈ బంగారం అంతా బయటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుతాయని చెబుతున్నారు. ఇక చైనాలో దొరికిన బంగారాన్ని అంతా పంచితే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబానికి 10 తులాలు ఇవ్వచ్చు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరకడం చైనా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశంగా అంతర్జాతీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. చైనా పంట పండింది. అది మామూలు పంట కాదు, బంగారం పంట. ఒకే చోట ఏకంగా 1000 టన్నుల బంగారం దొరికింది. ఆ దేశ జియాలజీ విభాగం జరిపిన తవ్వకాల్లో అనూహ్యంగా ఇంత పెద్ద ఎత్తున బంగారం దొరకడంతో ఆ దేశ ప్రభుత్వం ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ బంగారం గనిని సూపర్ లార్జ్ గోల్డ్ డిపాజిట్ అని పిలుస్తోంది. ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లో $8,300 కోట్ల చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారతీయ కరెన్సీలో ఈ బంగారం విలువ అక్షరాల 7 లక్షల కోట్లు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఓ 1,00,000 కోట్లు ఎక్కువ. అక్కడ దొరికిన బంగారాన్నంతా తెలంగాణలో పంచిపెడితే కుటుంబానికి 10 తులాలు పంచవచ్చు. ఇంత పెద్ద ఎత్తున బంగారు నిల్వలు దొరకడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం కొరత తీరుతుందని బిలియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బంగారం ఫలితంగా పసిడి ధరలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. చైనా మధ్య భాగంలోని హునావ్ ప్రావిన్స్ లోని పింగ్ జియాంగ్ కౌంటీలో బంగారం నిల్వలున్నట్లు ఆ దేశ జియాలజీ విభాగం అధికారులు గుర్తించారు. 3D జియోలాజికల్ మోడలింగ్ పద్ధతిలో పరిశోధన జరిపారు. ఖచ్చితంగా బంగారం ఉంది అని నిర్ధారణ జరిపిన తర్వాత తవ్వకాలు ప్రారంభించారు. మొదట 2 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపినప్పుడే వారికి బంగారం తగిలింది. ఆ ప్రదేశంలో కనీసం 300 టన్నుల బంగారం ఉండి ఉండవచ్చని మొదట అంచనా వేశారు. బంగారం పెద్ద ఎత్తున దొరికిన ఆనందంలో తవ్వకాలు కొనసాగించారు. తవ్వుతున్న కొద్దీ ముడి బంగారం ముద్దలు దొరుకుతూనే ఉన్నాయి. దీంతో 3 కిలోమీటర్ల లోతుగా తవ్వకాలు సాగించారు. అప్పుడు అక్కడ 1000 టన్నుల బంగారు నిల్వలు కనిపించాయి. దీంతో తవ్వకాలు సాగించిన జియోలాజికల్ డిజాస్టర్ సర్వే అండ్ మానిటరింగ్ ఇన్స్టిట్యూట్ నిపుణులే ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరుకుతుందని తాము ఊహించలేదని వారు నివ్వెరపోయారు. తాము పడిన కష్టానికి 1000 రెట్ల కన్నా ఎక్కువ లబ్ధి జరిగినట్లుందని సంతోషం వ్యక్తం చేశారు. పింగ్ జియాంగ్ కౌంటీలో దొరికిన ఈ బంగారం గని చైనా ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం తెప్పిస్తోంది. బంగారం కోసం అదే ప్రాంతంలో మరింత లోతుగా తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జనావాసాలను తరలించి అయినా సరే తవ్వకాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరింత బంగారం ఖచ్చితంగా దొరుకుతుందని చైనా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా ఇలాంటి పెద్ద గని దొరికింది. అక్కడ ఏకంగా $540 బిలియన్ విలువైన వైట్ గోల్డ్ లభ్యమైంది. అమెరికాకు అదృష్టం వరించిన కొంతకాలానికి చైనాకు ఆ మహాభాగ్యం కలగడం విశేషం. ఇప్పటికే ప్రపంచంలోనే మొదటి 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలకి బంగారం రూపంలో కూడా కలిసి రావడం గమనార్హం.